పార్టీ అట్లా బతకడం కూడా తప్పు అని అంటున్నాము. రామచంద్ర గారు రామచంద్ర గారు రైట్ అండి రైట్ ఓకే రామరెడ్డి గారు రామచంద్ర గారు ఒక్క నిమిషం రామచంద్ర గారు ఒక్క నిమిషం ఆయన చెప్పేది ఏంటంటే రామరెడ్డి గారు కేవలం అందరికీ హిందువులు అంటే విశ్వాసమే, రాముడు అంటే మరీ విశ్వాసమే, దాంట్లో మాత్రం విశ్వాసం కేవలం రామరెడ్డి గారు రామరెడ్డి గారు మీ దాకా వచ్చినప్పుడు అడగండి. ఆయన చెప్పేది కూడా ఏంటంటే కేవలం విశ్వాసం అనేది అందరికీ ఉంది, హిందువులందరికీ ఉండే విశ్వాసమే. కేవలం హిందువుల విశ్వాసం వచ్చేటప్పటికి ఆ క్రెడిట్ మీరు కొట్టేసి తర్వాత ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు మాత్రం అందరూ అడుగుతారా, దీన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు, లేకపోతే దేశద్రోహం చేస్తున్నారు, ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అందరికీ రాముడు అంటే ఎంత విశ్వాసం ఉందో ప్రతి హిందువుకు ఉన్నది, కేవలం బీజేపీ పార్టీకే కాదనేది అని చెప్పేసి. ఎందుకంటే రామ మందిరం యొక్క ఏదైతే విషయంలో ఆ బాలరామ ప్రతిష్ఠ విషయంలో కానివ్వండి, రామ మందిర నిర్మాణ విషయంలో కానీ కేవలం హిందువులే కాదు అనేక మతాల వాళ్ళు కూడా దీంట్లో వాళ్ళ యొక్క సంబంధించినటువంటి విరాళం, వాళ్ళ శక్తి కొలది విరాళం కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరికీ సంబంధించినటువంటి రాముడు కానీ కేవలం మీకే కాదు అన్న విషయాన్ని రామచంద్ర గారు చెప్తా ఉన్నారు. సరే మళ్ళీ మీ దగ్గర వచ్చినప్పుడు మీరు దాన్ని కల్పించనివ్వండి. రామరెడ్డి గారు రైట్ కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్ అని రామరెడ్డి గారు ఒక మాట ఇక్కడ వచ్చింది కోట్లాది సంబంధించిన భక్తుల విశ్వాసాలు, విరాళాలకు సంబంధించిన జరిగినటువంటి అవినీతి గురించి. మళ్ళీ దీంట్లో కూడా మతం యాడ్ చేయడం, దీంట్లో కూడా రాజకీయాలకు మతాలు ప్లీజ్ రామరెడ్డి గారు మీరు అడిగిన చెప్పండి. మీరు ఎక్కడో 1885 కేసు అప్పట్లో రాజీవ్ గాంధీ ఏం చేశారు, అప్పుడు ఇందిరాగాంధీ కాదండి, దయచేసి సాగండి. మీరు ప్రధానికి రాజకీయం, ప్రధాని మతం అంటగట్టొద్దు రామరెడ్డి గారు. మీరు ఎంతో ఉన్నవాళ్ళు, మీ పార్టీ పట్ల ఉండొచ్చు కానీ ప్రధాని కులం ఆపాదించొద్దు, మతం ఆపాదించొద్దు, దయచేసి పార్టీల అందరికీ రాముడు అంటే అభిమానమే. దీంట్లో అందరి మతాలకు రాములు బాగా అందరూ స్వాగతించిన వాళ్ళే. ఒక నిమిషం అండి, మీరు 2024 ఎన్నికలు ఎలా వాడుతున్నారు కూడా అందరికీ తెలిసిన విషయమే. అయోధ్య రామ మందిరాన్ని ప్లీజ్ ఒక్క నిమిషం ఉండండి. బిందు గారు ఉండే ముగ్గురు పేరుల్లో రామ్ అనే పేరు ఉందండి. ఇక్కడ ఎవరికి కూడా రాముడి మీద నమ్మకం లేకుండా లేరు. అట్లా ఏదన్నా ఉంటే నా పేరులోనే లేదు, కానీ నాకు నమ్మకం ఉంది. అని ఇక్కడ ఇంకొక మాట అండి, ఇక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్ అనేది కాదండి పాయింట్. ఫ్రాడ్ ఉందా, కరప్షన్ ఉందా, తప్పు జరిగిందా, దాన్ని ఏం చేయాలి. సారీ అండి, మీరు ఏమన్నా అనుకోండి రామరెడ్డి గారు, రామచంద్ర గౌడ్ గారు, కానీ మీరు దీంట్లోకి రాజకీయాలను మట్టుకు తీసుకుని రాకండి. ఇద్దరు తెస్తున్నారండి, వేరేగా అనుకోకండి. మళ్ళీ వెళ్ళకండి, దయచేసి మళ్ళీ ఆ టాపిక్ లోకి వెళ్ళకండి ప్లీజ్.